హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీడియోస్ చేస్తున్నామండి. ఒక మంచి టాపిక్‌తో వస్తున్నాను. ఇంక నుంచి రెగ్యులర్‌గా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు అంటే నా సబ్స్క్రైబర్స్‌కి కొన్ని గుడ్ థింగ్స్ చెప్పాలి అని అంటే ఇది అందరికీ యూజ్ అయ్యే విషయాలే. ఏంటంటే చాలామంది మనకి అంటే లైఫ్ అనేది గాడ్ ఇచ్చింది ఒకటేనండి లైఫు. ఆ లైఫ్‌ని మనం ఎలా ఎలా ఎంజాయ్ చేయాలన్నా, ఎలా ఉండాలన్నా ఇదే ఒక్కటేనండి లైఫు. బట్ చాలామంది అంటే లైఫ్‌లో చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కానీ అది చాలా పెద్దదిగా చూస్తూ ఉండటం. అంటే మనం ఇంకేం చేయలేము అనే దాంట్లో ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతారండి. అలా ఎవ్వరూ వెళ్ళొద్దు. ఎందుకంటే మనకి దేవుడిచ్చింది ఒకటే ఒక లైఫు. చాలామంది అంటే స్టూడెంట్స్ చూసుకుంటేనేమన్నా ఏదైనా ఎగ్జామ్స్ అప్పుడు గానీ మనకి మార్క్స్ తక్కువొస్తే చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకోవడం. మీరొక్కసారి ఆలోచించండి. కళ్ళు బ్లైండ్‌గా ఉండే పీపులు ఈ ప్రపంచాన్ని గానీ ఏది చూడలేరు. బట్ వాళ్ళకి లేని అదృష్టం మనకి వచ్చింది. అంటే అదనే కాకుండా ఎవరికైనా గానీ, ఇప్పుడు మనం లైఫ్‌లో ఏది చేయాలన్నా గానీ, ఇప్పుడు మనం ఇది జరిగింది. దీని నుంచి మనం బయటికి రావాలంటే దానికి ఏ ఎలాంటివి అయితే మనకి యూజ్ అవుతాయో అది ఒకసారి ఆలోచించాలండి. ఒక్క నిమిషం అలా సైలెంట్‌గా ఉండి, మీరొక్కళ్ళే లోన్‌లీగా కూర్చొని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు మనం ఈ పని చేస్తున్నాము అనేది. ఈ స్టూడెంట్స్ సపోజ్ చూసుకుంటే వాళ్ళకి ఎగ్జామ్స్ మార్క్స్ తక్కువొచ్చినాయని వాళ్ళు సూసైడ్ చేసుకోవడం. వాళ్ళతో ఎవరితో ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవద్దండి. మనం చదువుకునే లైఫ్‌లో కొంతమంది బాగా చదువుతారు. వాళ్ళకి మార్క్స్ బాగొచ్చినా వాళ్ళు లైఫ్‌లో సెటిల్ అవ్వలేరు. కొంతమంది ఎగ్జామ్స్ అంటే మార్క్స్ యావరేజ్ స్టూడెంట్స్ అయినా గానీ మంచి స్టేజ్‌లో ఉండి ఇప్పుడు మంచి పొజిషన్‌లో గూడా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ మీరు ఒక్కటి తెలుసుకోవాల్సిందేందంటే లైఫ్‌లో మనకి లైఫ్ అనేది ఒక్కటే గాబట్టి దానికి చాలా వాల్యూ ఇవ్వండి. మీరు ఏది సడన్ డెసిషన్స్ అనేది తీసుకోవద్దు. ఈవెన్ ఫ్యామిలీస్‌లో అయినా గానీ చాలామంది అంటే ఒక రకమైన ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి టైంలో మనకి ఏం చేయాలో అర్థం గాదు. ఆ టైంలో మనకి ఇంకేముంది ఫ్యామిలీలో ఉండేది మేజర్ పర్సన్ ఫాదర్ కానీ, ఐదర్ హస్బెండ్ గానీ వాళ్ళేమనుకుంటారు? ఎలా చూస్తారు? ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చింది. ఇంక నేను వీళ్ళని పోషించలేకపోతున్నాను. ఇంక నా చేతుల్లో లేదు. అలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళకేం అర్థం గాక సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అలా ఎవ్వరు చేసుకోవద్దండి. ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక టైం అనేది వస్తుంది. ఆ టైం కోసం ఎదురు చూడండి. ఇంకేమన్నా మనం చేయగలమా? ఇంకేమన్నా ఉన్నయ్యా సొల్యూషన్స్? మీరు కొంతమంది మెంటర్స్ ఉంటారు. వాళ్ళని కలవటం గానీ, మరి నాకిలా ఉంది సిట్యుయేషను. వేరే వాళ్ళు ఇచ్చే సజెషన్స్‌తో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాయింట్ ఉండిద్దండి. అంటే అందరూ ఒక పర్సన్‌కి ఏదన్నా బాధున్నప్పుడు అందరూ చెప్పినా అర్థం కాదది. ఎ స్ ఎవరో ఒకళ్ళు చెప్తే వాళ్ళకి బ్రెయిన్‌కనమాట. అంటే ఇలా చేస్తే ఇలా అవుతుంది అని కొంతమంది చెప్తే కొంతమందికి బాగా అంటే మైండ్‌లో ఫిక్స్ అయిపోయిద్ది. సో, మీరలాగా ఇప్పుడు ఏదైనా గానీ ఎలాంటి క్రిటికల్ సిట్యుయేషన్ వచ్చినా గానీ మీరు అందరితో అంటే కొన్ని సిట్యుయేషన్స్ గానీ, కొన్ని ప్రాబ్లమ్స్ మనం అందరితో షేర్ చేసుకోలేము. ఎందుకంటే మనం షేర్ చేసుకుంటే ఎదుటి వాళ్ళ ముందు చులకనైపోతామేమో, తక్కువైపోతామేమో చాలామంది ఫీల్ అవుతారట్లా. ఎందుకంటే అంటే మనం ఒక సొసైటీలో ఉంటున్నాం గాబట్టి, వీళ్ళకిన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనల్ని తక్కువగా చూస్తారేమోనని భయంతో చాలామంది చెప్పుకోలేరు. బట్ చెప్పుకోవద్దు ఎవరికీ గూడా. కాకపోతే మీరు చెప్పుకునేది దేవుడి దగ్గర చెప్పుకుంటారు. మీకు అయినా గానీ ప్రాబ్లమ్ తీరలేదు. మీకు దగ్గరగా ఉన్న ఒక రిలేటివ్ గానీ, నైబర్ గానీ, మీకు దగ్గరగా ఉన్న పర్సన్స్ ఎవరైనా ఒకళ్ళు అనిపిస్తే, ఎవరో ఒకళ్ళతో మీరు చెప్పుకోండి. షేర్ చేసుకుంటేనే గదా ఎవరికైనా తెలిసేది. మీరంటే ఏం చేయగలరు? మీరేం చేయాలనేది పక్కన వాళ్ళు చెప్తేనే కదండీ తెలిసేది. సో, అందుకని నేను చెప్పేదేంటంటే ప్రతి ఒక్కళ్ళకి గూడా అంటే ఏది కూడా సడెన్‌గా డెసిషన్స్ తీసుకోవద్దు. ఎయిదర్ ఎ మనకెలాంటి సిట్యుయేషన్ ఎయిదర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, ఎయిదర్ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్, ఫ్యామిలీ ఇష్యూస్ ఏదున్నా కానీ మీకు కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళతో నైబర్స్‌తో గాని నైబర్స్ అంటే నైబర్స్ అని గాదు. మీకు దగ్గరగా ఎవరైనా మీకు క్లోజ్‌గా అనిపించిన వాళ్ళకి గానీ ఎవరో ఒకళ్ళతో షేర్ చేసుకోండి. ఇక్కడ ఎవ్వరితో వద్దు. అంటే మన చుట్టుపక్కల వాళ్ళకి, మన ఫ్యామిలీ రిలేటివ్స్‌కి ఎవరికీ చెప్పుకోవడం మీకు ఇంట్రెస్ట్ లేదు. అలాంటి టైంలో ఏం చేయాలి? బయట ఎక్కడికైనా ఒక ఆశ్రమానికి గానీ, ఎవరైనా ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్లి ఒక బాబా గారు గానీ, అలా ఎవరైనా మీకు మంచిగా ఉండే వాళ్ళతో మీరు ఆ విషయాన్ని షేర్ చేసుకోండి. ఎవరో ఒకళ్ళ త్రూ మీకనేది సొల్యూషన్ దొరికిద్ది కంపల్సరీ. సో, మీకు ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది దగ్గర నేను వింటున్నాను. అంటే చాలామంది ఇట్లా చిన్న చిన్న వాటికే ఇలా అయిపోవటం, అంటే లైఫ్‌ని అంతా డిస్టర్బ్ చేసుకుంటున్నారు చాలామంది. అలా కాకుండా
మీరు ఏదైనా గానీ చిన్న సమస్య అయినా, పెద్దదైనా గానీ ఒక్క నిమిషం మీ అందరిని మీరు లోన్‌లీగా ఆలోచించండి. ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి. సో, ఇది నా సబ్‌స్క్రైబర్స్ గానీ, చూసే వ్యూవర్స్ గానీ యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో, నెక్స్ట్ మళ్ళీ వేరే మంచి గుడ్ థింగ్స్‌తో మిమ్మల్ని కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్. బాయ్.